హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు లేటెస్ట్గా తయారై చేసుకునే లేస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. కొంచెం మిగిలిపోతుంది, దాన్ని దేనికి యూజ్ చేసుకోలేక పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మీకు మంచి బ్యాంగిల్ తయారు చేసి చూపిస్తానండి. నేను దీనికి బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ లేసు ఒకటి అండ్ గమ్ ఒకటి తీసుకున్నానండి. దీనికి 2 కట్ బ్యాంగిల్స్ నా దగ్గర 2 చాలా ఉన్నాయని చెప్పి నేను దీన్ని రెండింటిని కలిపి జాయిన్ చేసి సింగిల్ బ్యాంగిల్ లాగా తయారు చేసుకున్నానండి. అంటే మనకి ఇంట్లో అవైలబుల్ అయిపోతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఒకే బ్యాంగిల్ ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా గమ్ వేసి మనం అంటించేసుకోవాలి. ఇలా మొత్తం మనం గమ్ వేసి అంటించేసుకొని మన దగ్గర ఉన్న వాటితో తయారు చేసుకోవడం మ్యాక్సిమం మనం నేర్చుకోవాలండి. అయ్యో మన దగ్గర బ్యాంగిల్ లేదే అని కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారు, చేయాలి అనుకున్న ఐటెం చేసుకోకుండా. అలా కాకుండా మనం దేనితైనా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనీ వేస్ట్ చేసుకోకుండా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇదిగోండి, ఇలా పెట్టేసామంటే సింగిల్ బ్యాంగిల్ మనకు తయారైపోతుంది. మనం మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. మనకి వేస్ట్గా ఉన్నాయి ఎక్కువ అనిపించిన ఐటెం కూడా మనం యూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అలా ఇదిగోండి, ఇలా ఇప్పుడు 2 బ్యాంగిల్స్ తయారైపోయాయి కదా. ఇప్పుడు దీనికి మనం ఎలా అనేది కాసేపు పక్కన పెట్టేయండి, ఇది ఆరిపోతుంది. ఈలోపు దీన్ని మనం లేస్ అనేది ఒక శారీ లేస్ అనమాట. ఇది శారీకి కానీ బ్లౌజెస్ కానీ వర్క్ చేసుకుంటూ ఉంటాను నేను. అది చాలా కొంచెం మిగిలింది, దీన్ని ఏం చేయాలనుకున్నాను, అందుకని మీకు కూడా చూపిద్దామని. దీనికి థ్రెడ్ కూడా వేసుకోవచ్చండి మీరు కావాలంటే. నేను ఇది ఎలాగో కనిపించదని చెప్పి బ్యాక్ సైడే కదా అని నేను థ్రెడ్ వేయలేదు, అందుకని కొంచెం డార్క్ కలర్స్ అనేవి తీసుకున్నాను. ఇది ఎలాగో బ్లాక్ ఉంది కాబట్టి మెరూను బ్లాక్ అలా తీసుకున్నాను అనమాట, వెనక ఎక్కువ కనిపించకుండా. లేదు మనకి కనిపిస్తుంది అనుకుంటే దీనికి ఒక బ్లాక్ థ్రెడ్ అనేది చుట్టేసుకొని మీరు లేస్ అనేది వేసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు గమ్ వేసి మనం అందుకిచ్చేసుకోవాలి. చాలా 15 మినిట్స్లో ఒక బ్యాంగిల్ అనేది అందంగా తయారైపోతుందండి మనకి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అంటించుకోండి, అప్పుడు నీట్గా అంటుకుంటుంది. నేను దీంతో ఇయర్ రింగ్స్ కూడా మీకు చేసి చూపిస్తానండి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేట్టు చూసుకోండి అంటించినప్పుడు. ఇటు అటు మిడిల్లో వచ్చేట్టుగా చూసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది బ్యాంగిల్ అనేది. ఏదైనా తయారు చేసుకున్నప్పుడు నీట్గా కనిపించాలండి, అప్పుడే మెయిన్గా ఉంటుంది అనమాట, అందంగా ఉంటుంది. ఏదైనా తయారు చేయాలి హడావిడిగా చేయకండి. చిన్న పనైనా ఏదైనా నీట్గా తయారు చేసుకుంటే నీట్గా ఉంటుంది ఏదైనా, ఓకేనా. ఇట్లా పెట్టేసి మిడిల్లోనే వచ్చేట్టుగా వేసుకోండి మీరు. ఇలా ఒక 5 మినిట్స్ అలా పట్టుకుంటే గట్టిగా ఆరిపోతుంది. ఇది లేకపోతే ఫెవికాల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఫెవికాల్ కాదు, ఇది శారీ గమ్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫెవికాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. కొంచెం కొంచెం వేసుకుంటూ వేయడం వల్ల మనకి నీట్గా వస్తుంది అనమాట, ఎక్కడ ఎంత కావాలనేది తెలుస్తుంది. అలా ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి మనకి. ఇక్కడ కొంచెం ఎక్కువ అయిపోయింది మనకి, ఇక్కడ దీని షేప్ వరకు నీట్గా కట్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి ఇది కరెక్ట్గా ఉంది అనుకుంటే కొంచెం గట్టిగా లాగేసి నీట్గా దీన్ని షేప్ ఇక్కడ వరకు మనకు కరెక్ట్ ఉంది, ఈ షేప్ని మనం కట్ చేసేసుకోవాలి. మీకు నేను దీన్ని ఇక్కడ కట్ చేశాను, ఎక్కడ కట్ చేశానని కూడా మీకు అసలు తెలియట్లేదు కదా. అంత నీట్గా కట్ చేసుకుంటే బ్యాంగిల్ నీట్గా తయారవుతుంది. సెకండ్ బ్యాంగిల్ కూడా అలాగే మనం అంటించేసుకుంటాం. ఫస్ట్ కొలత పెట్టుకోండి మీరు. లేస్ అనేది ఎంత కావాలి అనేది కొలత పెట్టుకుంటే మీకు కరెక్ట్గా. ఈ షేపు ఫస్ట్ బాగాలేదు కదా, దీన్ని తీసేసుకొని అక్కడి నుంచి ఎంత కావాలి అనేది మీరు కొలత పెట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మీకు. కొంచెం అటు ఇటు తెలుస్తుంది. ఇట్లా ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట, ఓకేనా. కట్ చేసుకునేటప్పుడు మీరు ఈ లేస్ అనే కాదు, ఏ లేస్ అయినా సరే షేప్ కరెక్ట్గా ఉండాలి.
అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ వరకు నీట్ కట్ చేసుకోండి. ఇట్లా ఈ షేప్ ఇక్కడ తెలుస్తుంది కదా, ఇక్కడ ఈ ఎడ్జ్ని ఇక్కడ వరకు పోనీ చేయాలి. అప్పుడు నీట్గా కట్ అవుతుంది అన్నమాట. అది చూసారా, లేస్ వేస్ట్ అవ్వకుండా నీట్గా కట్ అవుతుంది. ఇదిగోండి, ఈ ఎడ్జ్ కూడా తీసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్నా కూడా నీట్ కట్ చేసేసుకోండి. ఇలా ఓకేనా. నెక్స్ట్ బ్యాంగిల్కి కూడా ఇలానే ఇందాక అతికించుకున్నట్టు మనం అంటించేసుకుంటాం. ఈలోపు మొత్తం ఆరిపోతుంది ఫస్ట్ బ్యాంగిల్. ఇదేంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, మనకి చూడ్డానికి బాగుంటుంది అన్నమాట. గమ్ము మిడిల్లో పెట్టుకునేసేయాలి. చెప్పాను కదా ఇందాక, మిడిల్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట, అటు ఇటు. ఇదిగోండి, బ్యాంగిల్స్ తయారైపోయాయి. ఎంత బాగున్నాయో కదా, మీకు చూసుకున్నారంటే చాలా అందంగా తయారైపోయాయి. మీకు ఎక్కడ ఉందనేది కూడా మీకు ఐడియా రాదు. ఎండింగు ఎడ్జ్ అనేది ఎక్కడ కనిపించదు, నీట్గా అతికిచ్చేసాం కాబట్టి ఎక్కడా కనిపించదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా ఉంది మన దగ్గర, చూపిస్తాను. ఇది చూపించాను కదా, ఇది ఒక మోడల్. ఇది కూడా మనం లేస్ అనేది యూజ్ చేసే స్టోన్ లేసెస్ చాలా వస్తున్నాయండి డిఫరెంట్గా. ఇదిగోండి, ఇది కస్టమర్ ఆర్డర్ అనమాట, అందువల్ల థ్రెడ్ అనేది చుట్టి మేక్ చేశాను అనమాట దీనికి. అందువల్ల ఇలా వచ్చింది. అలా థ్రెడ్ చుట్టుకొనైనా మీరు మేకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ స్టోన్స్ లేస్ అనేది ఉంటుంది కదా, ఆ లేస్ యూస్ చేసి ఇది యూస్ చేశాను. ఇదైతే చాలా పాత మోడల్, అయితే కొత్తది కాదు. ఇవైతే ట్రెండింగ్లో ఉన్నాయి. దీన్ని మనం ఎలా పేరప్ చేసుకొని వేసుకోవాలనేది మన టాలెంట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎలా నేను వేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పేరప్ చేసి వేసుకోవచ్చు సింపుల్గా. లేదు ఇంకా సింపుల్గా మనకి ఏం వద్దనుకుంటే జస్ట్ ఒక హ్యాండ్కి ఇది వేసేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకేం అవసరం లేదనమాట. సింపుల్గా ఇలా హ్యాండ్కి వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే కదా అంటించాను, కొంచెం టెన్షన్ వస్తుంది. ఒక్క నిమిషం, మీకు వెంటనే చూపించాలని చెప్పి ఫాస్ట్గా వేసేస్తున్నా. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి. కాస్ట్లీ బ్యాంగిల్స్ లుక్ వస్తుందండి. మనం ఇదిగోండి ఇట్లా లేసు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 300-400 రూపీస్ బ్యాంగిల్ వేసుకుంటే ఎంత లుక్ వస్తుందో అంత లుక్ వచ్చేసింది కదా. అలా ఇదిగోండి, ఇది ఒక మోడల్. దీన్ని ఇలా పేరప్ చేసి వేశాను. మధ్యలో వచ్చి ఇట్లా స్టోన్స్ అంటిస్తారు కదండి, ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మనం పెట్టుకుంటే ఎన్ని వాటికైనా చాలా బాగా మ్యాచ్ అవుతాయండి. ఇవి చేయడం ఈజీ అనమాట. అండ్ ఇవి చాలా వాటికి మ్యాచ్ అవుతాయి. ఇలా వేసుకోవచ్చు. ఇంకొకటి చూపించాను కదా, ఇది ఇలా బ్లాక్ బ్యాంగిల్స్ వేసి సెట్ చేసి పెట్టాను. ఇలా మీకు ఎట్లా కావాలంటే అలాగా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రోజు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మన ఛానల్లో ప్రతిరోజు లైవ్ అనేది ఉంటుందండి. వారానికి 3 days అలా ఉంటుందండి లైవ్. ఓకేనా. మళ్ళీ డిస్పాచెస్ అన్ని టైం ఉంటుంది కదా, కొరియర్స్ అయ్యడం అన్నీ, అందువల్ల 3 days అలా లైవ్ పెడుతూ ఉంటాను. కొత్తగా పెట్టిన ఛానల్ కదా, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.